ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నేదురుమల్లి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నెల 25న ఉదయం 10 గంటలకు నామినేషన్ వేయడం జరుగుతుందని, దానికి సంబంధించిన అనుమతులను పొంది నామినేషన్ ప్రక్రియ వేస్తున్నానని అన్నారు. విజయం ఎవరితో తెలుసు, తోటల్లో కూర్చొని కొంతమంది చెప్తున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అనేదానికి ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారని, పార్టీలోని మనస్పర్ధలు నియోజకవర్గంలోని అన్ని సమసిపోయి కలిసికట్టుగా రాష్ట్రం మొత్తంలో ఉన్న 175 సీట్లకు గెలుపు దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరుగులు తీస్తుందని అన్నారు. అతుకుల బొతుకుల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి, నేనే మిమ్మల్ని చూసుకుంటానంటూ తోటలో కూర్చొని మాట్లాడతారు. అసలు అభ్యర్థి ఎవరు? అభ్యర్థికి సొంత ఆలోచనలు ఉన్నాయా? నలుగురు ఐదుగురు మేమే మిమ్మల్ని పాలించేదంటూ మాట్లాడుతుంటే వెంకటగిరి ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు నాయకుడని ఆలోచనలో పడుతున్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, నియోజకవర్గం ఎవరి హయాంలో అభివృద్ధి చెందింది అనే దాన్ని ఆలోచించండి, తెలుసుకోండి. మీకు అండగా నేనున్నాను. మనందరికీ జగనన్న ఉన్నాడు. మన కోసం పనిచేస్తున్నా, మీకోసం పనిచేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని అన్నారు రామ్ కుమార్ రెడ్డి. దీర్ఘకాలిక ప్రణాళికలతో రోజు 16 ఎల్లుండి 18వ తేదీ మన రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. 18 నుంచి 25 వరకు నామినేషన్స్ వేయడానికి సమయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకటగిరి నియోజకవర్గానికి 25వ తేదీ ఉదయం 11-12 మధ్య నామినేషన్ వేయటం జరుగుతుంది. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. దానికి తగిన అనుమతులు నా రిటర్నింగ్ ఆఫీసర్ జేసీ గారు, మన రిటర్నింగ్ ఆఫీసర్, ఆయనకి అప్లై చేసి 25 ఉదయం ఈ నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. కొందరు చెప్తున్నట్టు ఎలక్షన్ అయిపోయింది, అవసరం లేదు, క్యాండిడేట్ ఎవరనేది కాదు, రేపు విన్నర్ ఎవరనేది కూడా డిసైడ్ అయిపోయిందని తోటల్లో కూర్చొని చెప్తా ఉండరు కొందరు. నిజమే, గెలుపు ఎవరిదో ప్రజలు నిర్ణయించారు. జగనన్నే మళ్ళీ మా ముఖ్యమంత్రి అని నిర్ధారణకు వచ్చారు. పోయినసారి ఇచ్చిన 151 కన్నా ఇంకా అధికంగా ఇవ్వబోతున్నారు. పార్టీలో ఉన్న మనస్పర్ధలు, ఈ నియోజకవర్గంలో ఉన్న చిన్నపాటి ఈ డిఫరెన్స్లో అన్నీ సమసిపోయి కలిసికట్టుగా రాష్ట్రం మొత్తంలో ఉన్న 175 సీట్లకి గెలుపు దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరుగులు తీస్తుంది. అది తెలుసుకునే ఫ్రస్ట్రేషన్తో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలకి గీతోపదేశం చేశారు. ఏమని? రాళ్లతో కొట్టమని.
ఇది హేయమైన చర్య, నీచమైన చర్య. ఒక కార్యకర్త రాయితో కొట్టడం ఒక ఎత్తు అయితే, అలాంటి చర్యని ప్రోత్సహించి తన మాటలతో ఎగదోసి ఇలాంటి చర్యలకు పూనుకోండి అని నిర్దేశించిన చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాను? సినిమాల్లోనే చూపిస్తారు, ఒక హీరో ఏదైనా చేస్తే ఆయన అభిమానులు దాన్ని పాటిస్తారు. సో మంచే చూపించాలా అంటారు. ఒక పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు తన పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒక మంచి సందేశం ఇవ్వాలి, మంచి పనులు చేయమని చెప్పాలి. జన్మభూమి కమిటీ పెట్టుకొని మన పార్టీ వరకే లబ్ధి పొందాము అన్న ఆలోచన కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పార్టీలకు అతీతంగా అర్హత ప్రకారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తామనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద వ్యత్యాసం ఉంది వీళ్ళిద్దరి మధ్య. మానుకోవాలని పెద్దలకి తెలియజేస్తున్నారు. మన నియోజకవర్గానికి వస్తే రెండు మూడు రోజులుగా రకరకాల కథనాలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మధ్యలో ఆశావాహులు ఉన్నారు, వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ప్రయత్నం వరకే చేశారు కానీ అంతకు మించి ఎవరు కూడా నేను అభ్యర్థిని ఎవరు ప్రకటించుకోలే. ఈరోజు అతుకుల బతుకుల ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ అభ్యర్థి ఎవరు?